అందరూ అనుకున్నట్టే హరిహర వీరమల్లు మే 9న రావాలి. ఇప్పటికే రిలీజ్ డేట్స్ చాలా మారడంతో మే 9నైనా వీరమల్లు వస్తాడా అన్న డౌట్తో మెగా ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళ డౌట్కి కారణాలు లేకపోలేదు. అవేంటో చూద్దామా? పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడు, సినిమాలు పూర్తి కావు. మాటిమాటికి రిలీజ్ డేట్స్ ని మార్చుకోవలసి వస్తోంది. కొన్నేళ్లుగా ఇదే జరగడంతో మెగా ఫ్యాన్స్ సైతం వీరమల్లు వచ్చినప్పుడు చూద్దాంలే అనే నిర్ణయానికి వచ్చేశారు. కొత్త రిలీజ్ డేట్స్ వస్తున్నా ఫ్యాన్స్ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. పవన్ డేట్స్ ఇచ్చి సినిమాలు పూర్తి చేస్తే గాని విడుదల తేదీలపై నమ్మకం కుదిరేట్టు లేదు. పవన్ క్రిష్ల కాంబినేషన్లో హరిహర వీరమల్లు తీద్దామన్న ఆలోచన వచ్చి 5 ఏళ్లు దాటింది. 2020 జనవరిలో PSPK 27 అనే వర్కింగ్ టైటిల్తో ఫోటోషూట్ నిర్వహించారు. అదే ఏడాది సెప్టెంబర్లో మొదటి షెడ్యూల్ మొదలైంది. ఈ సినిమాను పక్కన పెట్టి భీమ్లా నాయక్ బ్రో పూర్తి చేశాడు పవన్. ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ను మొదలుపెట్టాడు. ఎన్ని జరిగినా వీరమల్లు మాత్రం రిలీజ్ కు నోచుకోలేదు. 3 ఏళ్లు వీరమల్లునే నమ్ముకున్న క్రిష్ బయటకొచ్చేయడంతో నిర్మాత ఎంఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ మెగా ఫోన్ పట్టి బ్యాలెన్స్ వర్క్ ను పూర్తి చేస్తున్నాడు. డేట్స్ ఇచ్చి చేతిలో ఉన్న సినిమాలన్నింటినీ పూర్తి చేయాలని పవన్ అనుకుంటున్నా ఆ ఒక్కటి జరగటం లేదు. ఆ మధ్య చిన్న కొడుకు మార్క్ శంకర్ ఫైర్ యాక్సిడెంట్ కు గురి కావడంతో సింగపూర్ కు వెళ్లాల్సొచ్చింది. ఇండియా వచ్చేసినా ఆరోగ్యం బాగోకపోవడంతో కొన్ని పొలిటికల్ ఈవెంట్స్ కు కూడా హాజరు కాలేకపోయాడు పవన్. సినిమా రిలీజ్ కు ఇంకా 20 రోజులు మాత్రమే ఉంది. 4-5 రోజులు షూటింగ్, డబ్బింగ్ పూర్తి చేస్తే గానీ వీరమల్లు రిలీజ్ పై క్లారిటీ రాదు. మే 9న వీరమల్లు రాదన్న నమ్మకమో ఏమిటో గానీ 2 సినిమాలు మే 9పై ఖర్చీఫ్ వెయ్యాలని రెడీ అయ్యాయి. శ్రీ విష్ణు సింగిల్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటించిన భైరవ రిలీజ్ డేట్ దొరక్క ఇబ్బంది పడుతున్నాయి. సమ్మర్ తర్వాత అన్ సీజన్ లో రిలీజ్ చేసే ధైర్యం లేదు. వీరమల్లు వాయిదా పడితే సింగిల్, భైరవ మే 9న రిలీజ్ అయ్యేలా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు.